జగన్ అట్ట లింక్ లేకుండా ఇచ్చి పడేశాడు. అలా అనుకుంటే చాలా మందికి అదే కదా మరి. ఇప్పుడు లేకపోతే ఎందుకు ఆగిపోయినాయి చెప్పండి? నా తెలియగడుగుతాను ఎందుకు ఆగిపోతాయి అసలు. కానీ నిజంగా 3 లక్షలకి పైగా పింఛన్లు కట్ అయిపోతే ఓకే, ఈ పత్రికలు ఎలాగా రావనుకోండి, నేను ఆ ప్రశ్న అడగడం కూడా అవివేకం అవుతుంది. అసలు బయట ఎవరో పట్టించుకోవట్లేదు, వీళ్ళ మాత్రం లెక్క 14,500 పింఛన్లు మాత్రమే తగ్గినాయని అఫీషియల్గా వీళ్ళు చెబుతున్న లెక్క. ఎందుకు ఆ తిరుగుబాటు రావట్లేదు, ఎవరో ప్రశ్నించట్లేదు? అంటే 3 లక్షలే వాస్తవంగా చెప్పాలంటే 5 కోట్ల జనాభాలో 3 లక్షలు అనేది అక్కడక్కడ ఉంటుంది. అంటే ఒక వార్డులో ఒక 100 మందో 200 మందో అనుకోండి, వాళ్ళందరూ యునైటెడ్ కాలేరు కదా. ఇప్పుడు మీకు ఇది ఎట్లా ఉంటుందంటే, లేబర్ది అనుకోండి రోడ్డు ఎక్కేస్తారు, కమ్యూనిస్టులు ఉంటారు అక్కడ. వైసీపీకి దమ్ము ఉండకపోవచ్చు కానీ ఆ ప్రాంతంలో లేబర్లో అంటే గ్రౌండ్ లెవెల్ లీడర్లు, మామూలుగా లీడర్లు బలంగానే ఉన్నా గ్రౌండ్ లెవెల్ పట్టు ఉండదు వైసీపీ, కమ్యూనిస్టులకు పట్టు ఉంటుంది. ఆ కమ్యూనిస్టులు వచ్చి ధర్నా చేయడంతో ముందు ప్రజలు తెలుస్తుంది ఇష్యూ, వీళ్ళు లేబర్కి తీయరు. ఇప్పుడు ఈ మనకేముంది, నేను ఇందాకే చెప్పినట్టు 30% వీళ్ళు ఉన్నారు మనకి నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం. 20-30% మన దగ్గర పేదలు, మిగతా వాళ్ళు ఏంటి మధ్యతరగతి వాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చి రోడ్డు ఎక్కరు, తిట్టుకుంటారు అంతే. కాబట్టి మీరు అనుకున్నటువంటి ఉద్యమాలు జరగవు. ఓకే.